మరి ఇప్పుడు మాటల పర్వానికి తెర తీస్తున్నాం. గెట్ రెడీ ఫర్ ద మ్యాజిక్ ఆఫ్ వర్డ్స్. మీ నిఖిత గారు ఎక్కడున్నారు? దాక్కున్నారా? సిస్టర్, ది ప్రొడ్యూసర్, ది బ్యూటిఫుల్ నిఖిత గారు కొంచెం ముందుకు రండి. నిఖిత గారు రండి రండి రండి. ఈ లుక్లో నేనైతే నితిన్ గారిని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎలా అనిపిస్తుంది ట్రాన్స్ఫర్మేషన్? It's very good, very happy. Like, I wish all the team all the best. Looking for a super duper hit for Nitin. చాలా ముద్దుగా చెప్పేశారు, కానీ దానికి చాలా కష్టపడి ఉంటారు. దాన్ని మీరు విట్నెస్ చేసి ఉంటారు. ఆ కష్టం గురించి కొంచెం చెప్పండి. Yeah, he worked. Nitin look kosam chana work chesadu. Let it be diet or hair or look or clothes, everything. He's looking very stylish and very good. I should say that credit goes to the entire team. Let it be his director or stylist or everybody. సో స్టైలిస్ట్ అన్నాం కాబట్టి నీర్జా, వన్ క్విక్ వర్డ్. నీర్జా వినిపించట్లేదేమో, ఒకసారి ఇటు రండి. చాలా కష్టపడి స్టైల్ చేశారు కదా అని ఇప్పుడే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నా. నితిన్ గారు ఎంత కష్టపడ్డారు? ఆల్ రైట్, దట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అను గారు, త్రివిక్రమ్ గారికి నేను మైక్ ఇచ్చే ముందు మీరే ముందు వచ్చేసారా ప్లీజ్, తర్వాత మీరు మాట్లాడలేరు. అందరికీ నమస్కారం అండి. ఓకే, ఇది ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక జర్నీ. అంటే సినిమా ఎండ్ అయిపోయేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎప్పుడైపోద్దా ఎప్పుడు రిలీజ్ చేద్దాం అని ఉంటుంది, కానీ ఎండ్ అయిపోయే టైంకి ఒక చిన్న దాంతో డిస్కనెక్షన్ ఉంటుంది. అంటే అరే అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈరోజు అలాంటి మూమెంట్ నాకు. ఫస్ట్ ఈ సినిమా ఈ స్థాయిలో రావడానికి కారణం నేను కాదు, యువరాజ్ కాదు, నితిన్ కాదు, ఇక్కడున్న ఈ సినిమాకి పనిచేసిన ఏ చీఫ్ టెక్నీషియన్ కాదు. అక్కడికి వచ్చిన క్రూ అండి మొత్తం ఒక 28 మెంబర్స్, డైలీ 20 hours మామూలుగా వర్క్ చేయలేదు. 28 మంది దగ్గర ఒక 70 మంది వర్క్ చేశారు. వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల ఈరోజు ఈ సినిమా ఈ క్వాలిటీలో ఉంది. ఫస్ట్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ అనిల్ గారు వెంకట్ గారు యూఎస్కి వచ్చారు. ఇక్కడ రాము గారును గోపి గారు ఇక్కడ హ్యాండిల్ చేశారు. ఫస్ట్ ఈ కథ నా దగ్గర ప్లాట్ లైన్ మాత్రమే ఉండింది. ఆ తర్వాత ఫస్ట్ నేను రాము గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ సీన్ గురించి చెప్పారు. ఇది విలన్ పర్స్పెక్టివ్లో సినిమా ఓపెన్ చేస్తే బాగుంటుందని. సినిమా డైమెన్షన్ మార్చింది ఒక చిన్న ఐడియా. థ్యాంక్స్ టు రాము గారు. నెక్స్ట్ ఇంకా మెయిన్ నితిన్ అండి. ఇది కొద్దిసేపు చెప్పాలి, మీరు భరించాలి, తప్పదు. ఈ సినిమా నేను ఎంత నమ్మానో నాకంటే ఇంకో 5% ఎక్కువ నమ్మాడు, కానీ తక్కువ నమ్మలేదు ఫస్ట్ నుంచి. అంటే ఎక్స్ట్రీమ్ సపోర్ట్ తంది. తన సపోర్ట్ ఎలా ఉందంటే యూఎస్లో ఒకరోజు తనకి కంటిన్యూస్గా ఒక 3 weeks మామూలు ఫీవర్ రాలేదు. అసలు తను ఏం తినలేదు కూడా 3 weeks. ఆ టైంలో మేము షూట్ చేసింది 2 ఫైట్ సీక్వెన్స్లో ఒక చేజ్. యూ జస్ట్ ఇమాజిన్. చాలా చాలా కష్టపడ్డాడు ఈ ఫిల్మ్ కోసం. డెఫినెట్గా చాలా కొత్త నితిన్ చూస్తారు ఈ సినిమాలో. థ్యాంక్స్ నితిన్. నెక్స్ట్ మేఘా అంటే హీరోయినా లేకపోతే మొత్తం టీం అందరికీ ఏదో సిస్టర్లా తిరుగుతూ ఉంటుంది అక్కడ ఇక్కడ, చాలా చిన్నపిల్లలాగా, వెరీ ఫ్రెండ్లీ, చాలా కష్టపడింది ఆ అమ్మాయి కూడా. థ్యాంక్స్ మేఘా. నెక్స్ట్ యువరాజ్. అందరూ ఏడిపిస్తూ ఉంటారు నన్ను మామూలుగా. గత 4 years నుంచి నేను యువరాజ్ కలిసి ఉన్న రోజులే చాలా ఎక్కువ అండి. యాక్చువల్గా నేను ఇంట్లో వాళ్ళతో కూడా లేను, నేను కానీ తను కానీ ఇద్దరం. అంటే మామూలుగా పక్కన పిలిస్తే యువ అని పిలవడం తెలుస్తుంది నాకు, అంత క్లోజ్ తను. ఈ సినిమాకి తను పెట్టిన ఎఫర్ట్స్ ఏ రేంజ్ అంటే ఇంత తక్కువ టైంలో మేము షూట్ చేసినంత తక్కువ టైంలో ఈ క్వాలిటీ ఛాలెంజ్ అసలు ఎవరు తేలేరు. ఇది ఇప్పుడు నేను చెప్పేది కొంచెం ఎగ్జాజరేషన్గా ఉంటుంది, కానీ నిజం అది. యువరాజ్ ఎక్కడెక్కడ థ్యాంక్స్ యువ. దీని గురించి చాలా చెప్పాలి యాక్చువల్గా, బట్ ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఎడిటర్ శేఖర్ కొంచెం పెద్ద ఎడిటర్ అండి. ఇక్కడ తను ఆన్లైన్కి వచ్చి అక్కడ మాతో పాటు కూర్చుని తనకు వర్క్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఎంత సపోర్టివ్ అంటే ఈ సినిమాకి శేఖర్. చాలా ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండేది నాకు. అంటే ఎవ్రీడే షూటు, డైలీ షూటు, మినిమం ఒక 18 hours వర్క్ ఉండేది, ఇటు అటు తిరుగుతూ ట్రావెలింగ్ కానీ ఇది కానీ అందరికీ, నా ఒక్కడికి కాదు, ఇంక్లూడింగ్ యాక్టర్స్ అండ్ ఆల్. చాలా బ్యాలెన్స్ అప్పుడప్పుడు పోద్ది. ఆ టైంలో కొంచెం ఆ బ్యాలెన్స్ కనుక పక్కన ఎవరు లేకపోతే ఒకసారి చేతిలోంచి వెళ్ళిపోద్ది సినిమా. సో ఈ సినిమా సక్సెస్ క్రెడిట్లో కానీ మామూలుగా ప్రతి ఒక్క ఎఫర్ట్లో కానీ శేఖర్కి కూడా చాలా ఈక్వల్ షేర్ ఉంది. థ్యాంక్స్ శేఖర్. అంటే
తను ఉట్టి ఎడిటర్ లాగా లేడు నాతో పాటు, ఏదో బ్రదర్ లాగా ఫ్రెండ్ లాగా ఉన్నాడు మొత్తం సినిమా అంతా. వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆ 75 డేస్ జర్నీ చాలా టఫ్ జర్నీ మొత్తం అందరికి, అది అక్కడికి వచ్చిన వాళ్ళకే తెలుసు. సో ఐ హ్యావ్ టు మెన్షన్ నౌ. మధు, థ్యాంక్స్ మధు, ఏం చెప్పాలో తెలియట్లేదు. కేకే గారు, ఈ సినిమాకి లిరిక్స్ రాసింది కేకేను మన కాసర్ల శ్యామ్ ఇద్దరు రాశారండి. ఫస్ట్ టైం నాకు కేకే కాకుండా ఇంకొక రైటర్ నా సినిమాల్లో పాటలు జాయిన్ అవటం ఆఫ్టర్ కృష్ణ గారి. ఫస్ట్ కేకే గురించి చెప్తాను. ఈ సినిమా సాంగ్స్ ఉన్నవి మీకు 4లా కనపడుతున్నాయి, కానీ యాక్చువల్లీ మేము 6 పాటల మీద వర్క్ చేసాం మొత్తం సినిమాలో. ఎక్స్ట్రాడినరీ లిరిసిస్ట్. తను ఎంత కష్టపడతాడంటే ప్రతి ఒక్క పదంకి ఒక పుస్తకం రాసినంత కష్టపడతాడు ఒక్క పదానికి. అదే తన కొత్తగా ఉంటాయి తన పాటలు, అందుకే థ్యాంక్స్ కేకే గారు. అండ్ కాసర్ల శ్యామ్, నాకు అసలు తెలియదు, తను మణిశర్మ గారి స్టూడియోలో కలిసానండి. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అంత తక్కువ టైంలో అంత కరోకేల్గా అంత గొప్ప పాట రాస్తారనేది నాకు తెలియదండి. నిజంగా షాక్, అది నేను సర్ప్రైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బొంబాట్ సాంగ్ అండి తను రాసింది. ఇంకెవరి గురించి అన్న మర్చిపోయానండి. థ్యాంక్ యూ అండి. I know that must be a very difficult moment. Let me welcome our beautiful lady, Megha Akash. సారీ అండి, అసలు మాట్లాడాల్సిన వ్యక్తి గురించి మాట్లాడుకుని అందరి గురించి మాట్లాడాను. మణిశర్మ గారు అండి, ఈరోజు రాలేదు, ఆయన ఒంట్లో బాగాలేదు. ఎందుకు బాగాలేదంటే గత 4 డేస్ నుంచి డే అండ్ నైట్ ఆయన ఆర్ఆర్ చేస్తున్నారు. ఆయనే సొంతంగా కూర్చుని అసలు నిద్రపోలేదు ఆయన 4 డేస్ నుంచి. గాట్ ఫీవర్. మణిశర్మ గారు కొత్తగా కనపడుతూ ఉంటూ ఎప్పుడు లేదండి, ఆయన ఎప్పుడు అలాగే ఉన్నాడు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. ఆయన ఎప్పుడు తప్పు మ్యూజిక్ ఈ రోజు వరకు చేయలేదు. ఈ సినిమాకి ఆయన దృష్టిలో గొప్ప మ్యూజిక్, అంతే మంచి మ్యూజిక్. మనకి చాలా గొప్ప మ్యూజిక్. అంటే అంత సక్సెస్ చూసిన తర్వాత, ఆ స్థాయి రీచ్ అయిన తర్వాత కూడా ఇంత కష్టపడతారా మనుషులు అన్నది ఒక ఐ ఓపెనర్ నాకు. అది నేను చూడలేదండి ఈ రోజు వరకు అలాగా. అంటే ఇంకా ఏదో చాలా ఎంతుగా ఇప్పుడే బిగినర్ లాగా అంత కష్టపడతాం. ఆర్ఆర్ చేశారు, చాలా ఎక్స్ట్రాడినరీ. నిజంగా ఆయన వస్తారనుకున్నాను కానీ రాలేదు, ఒంట్లో బాలేక. అండ్ అర్జున్ గారు, ఈ లైవ్ సినిమాలో ఆయన నేను చెప్పలేకపోతున్నాను సార్. వెల్, ఇవన్నీ కూడా తర్వాత ఇంటర్వ్యూల్లో మనం మాట్లాడుకుందామండి. బట్ మే నౌ రిక్వెస్ట్ ఆ 4 ప్రొడ్యూసర్స్ నలుగురిని ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన మేఘా ఆకాష్ గారు, నితిన్ గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు ఒక పిక్చర్ కోసం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. డైరెక్టర్ గారు రండి. యా, 1 step back. Done. Thank you. And